మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. తెలంగాణ కమలం పార్టీలో ఏం జరుగుతోంది? పార్టీ నాయకత్వానికి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరుగుతోందా? పార్టీ నాయకత్వం ఎమ్మెల్యేల్ని పట్టించుకోవడం లేదా? ఎమ్మెల్యేలే పార్టీని లైట్ తీసుకుంటున్నారా? పార్టీ సభ్యత్వ నమోదుకు ఎమ్మెల్యేల అవసరం లేదనుకుంటున్నారా? శాసనసభాపక్ష నేతను కూడా రాష్ట్ర పార్టీ నాయకత్వం లెక్కలోకి తీసుకోవడం లేదా? అసలు టీబీజేపీ నేతల లెక్కేంటి? రాష్ట్ర బీజేపీలో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వచ్చింది? వాచ్ ఇట్. తెలంగాణ బీజేపీలో కొత్త రగడ రాజుకుంది. పార్టీ రాష్ట్ర నేతలకు శాసనసభాపక్షానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కమలం పార్టీ సారథిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా జమ్మూ కాశ్మీర్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు మోస్తున్నారు. దీంతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో కొంతమంది నేతలు లేనిపోని పెత్తనం చెలాయిస్తూ పార్టీ ఎమ్మెల్యేలను లైట్ తీసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మెంబర్షిప్ డ్రైవ్ కోసం ప్రత్యేకంగా ఇన్విటేషన్ తయారు చేయించారు. అందులో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పేరు పెట్టలేదు. బీజేఎల్పీ నేత పేరు ఇన్విటేషన్ లో లేకుండానే కార్యక్రమానికి రావాలంటూ మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి రామచంద్రరావు ఆహ్వానించారు. ఆయన తీరుకు మనస్తాపం చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమానికి డుమా కొట్టారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎవరికి వారు ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయకుండానే కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్థానికంగా లేకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శులది ఇష్టారాజ్యంగా మారిందనే చర్చ జరుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలోనూ బీజేఎల్పీ నేతకు ప్రయారిటీ ఇవ్వలేదు. ఎమ్మెల్యేలంతా కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తామని, అందుకు అనుగుణంగా షెడ్యూల్ తయారు చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమ్చందర్ రెడ్డికి ఫోన్ చేసినా కనీసం స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించలేని ప్రధాన కార్యదర్శులు ప్రజాప్రతినిధులను డామినేట్ చేసే ప్రయత్నం చేయడాన్ని ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కార్యాలయానికి కూతవీటు దూరంలో ఉండే ఎమ్మెల్యే రాజాసింగ్కు ఈనాడు ప్రధాన కార్యదర్శులు ఫోన్ చేసిన దాఖలాలు లేవు. పార్టీ ప్రజాప్రతినిధులకు పార్టీ కాల్ సెంటర్ నుంచి కాల్ చేసి చెప్పించడాన్ని ఎమ్మెల్యేలంతా అవమానంగా భావిస్తున్నారట. రుణమాఫీ కాని రైతుల కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ విషయంలోనూ ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయలేదట. కేవలం కిషన్ రెడ్డి ఫోటో పెట్టి నామమాత్రంగా రుణమాఫీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. బీజేపీలో ఏ ఎమ్మెల్యేను కదిలించినా ఇలాంటి ఉదాహరణలే చెబుతున్నారు. మొత్తంగా బీజేపీ రాష్ట్ర నేతలకు ఎమ్మెల్యేలకు మధ్య నివురుగప్పిన నిప్పులా మారిన వివాదం ఎక్కడి వరకు వెళుతుందనే చర్చ మొదలైంది. బీజేపీ అధిష్టానం ఇప్పటికైనా వెంటనే జోక్యం చేసుకుని రాష్ట్ర పార్టీలో తలెత్తిన పెడధోరణులకు అడ్డుకట్ట వేస్తుందా లేదా అనే చర్చ బీజేపీ ఆఫీసులో జోరుగా సాగుతోంది.